చెల్లించడానికి నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళరా మరి సమయము ఎక్కువ సమయం పెంచి ముందుకు నడిపించేది కాదు, కానీ మరి కుటుంబ సభ్యులు ఆశించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దైవజనులు ఇంకా రాలేదు కనుక ఈ వెయిటింగ్ జరుగుతుంది. మరి ఇక తర్వాత వాళ్ళు దగ్గరకు వచ్చారు, రావడంతోనే ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవటానికి సిద్ధపడదాం. ఒకసారి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13 నుండి కొన్ని మాటలు మనము చదువుకుంటాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. అలాగే 16వ వచనాన్ని చదువుకుందాం. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చాలా అద్భుతమైన దేవుని సందేశము ఈ వాక్య భాగములో ఉన్నది ప్రియులారా. ప్రత్యేకంగా దావీదు గారు తనను తాను జ్ఞాపకం చేసుకొని తన జీవితం ఏంటో, తన స్థితి ఏంటో, తన నిర్మాణం ఏంటో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని తన యొక్క ఆలోచన విధానాలు, దేవుడు తన పట్ల ఏర్పాటు చేసినటువంటి ఆ అద్భుతమైన నిర్మాణం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, మనం బాలుడు లేక బాలిక లోకంలో జన్మించడంతోనే ఒకరోజు అయింది, వారం అయింది, నెల అయింది, సంవత్సరం అయింది అని మనం సంబరపడుతూ ఉంటాం. కానీ ఆ నిర్మాణం, ఆ ఎదుగుదల, ఆ దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. ఆ ప్రణాళికలను మనం అర్థం చేసుకున్నప్పుడు మన తలంపులను మనం ఈ లోక సంబంధమైన గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వము, కానీ మొదటిగా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకతను బట్టి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి ప్రత్యేకంగా కాకుమాను జాన్ యారోన్ బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆ బిడ్డను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి జాన్ విల్సన్ సౌజన్యను బట్టి మనం ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు వారు విడివిడిగా ఉన్నవారు, మరి దేవుని సంకల్పాన్ని బట్టి వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించి మరి వారు ప్రార్థించి వారి కుటుంబ వ్యవస్థను ముందుకు కొనసాగించుకుంటూ ఉండగా దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి గర్భఫలం అనే ఒక ఆ బహుమానాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఆ గర్భఫలము, ఆ బహుమానమును దేవుడు తల్లి గర్భములో ఆశీర్వాదకరంగా వృద్ధి చేసి ఆ బిడ్డ తల్లి గర్భంలో నుండి ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ బిడ్డను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అనుదినము ఆ బిడ్డను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషకరమందు, అలాగే కొన్ని సందర్భాలలో అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆరోగ్య పరిస్థితుల్లోనూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రియులరా, సంవత్సరంలోనికి ప్రవేశించే ఒక మహా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు చెల్లించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం. అందుకని కీర్తనాకారుడు అన్నాడు, దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఎందుకంటే
ఆ నిర్మాణంలో ఉన్న ఆ గొప్పతనం వర్ణించలేము. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించాడు, కుమారుడు అనేటువంటి ఒక విలువైన స్వాస్థ్యము ద్వారా. కాబట్టి ఆ స్వాస్థ్యమును బట్టి, ఆ కుమారుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించడం జరుగుతాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో ప్రభువారు అంటున్నారు, కీర్తనాకారుని ద్వారా సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి. అలాగే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారందరూ కూడా దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తారు. అందుకే సంవత్సరపు దయాకిరీటాన్ని ధరింపజేస్తున్నాడు టోనీకి. అందుని బట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ బోర్డులు కూడా సిద్ధపరిచారు. రావడంతోనే ఏంటా ఇవన్నీ పరిశీలన చేస్తే ఫస్ట్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాలను కూడా సిద్ధపరిచారు. మరి చక్కని ప్రయాస ఏర్పాటు చేసుకొని సంతోషాన్ని, ఆ కుమారుడి పట్ల దేవుడు చేసిన మేలులు, ఉపకారములను బట్టి మరి యొక్క సంతోషాన్ని కృతజ్ఞతగా వెల్లడి చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అలాగే హబక్కు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, దేవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నా పట్ల నూతన పరచుము. ఆ గొప్ప కార్యములు దేవాతి దేవుడు మరి ఈ సంవత్సరం అంతా ఆయన కార్యాలతో నింపాడు. మరి నెక్స్ట్ 2వ సంవత్సరంలోనికి టోనీ ప్రవేశించబోతున్నాడు. మరి దేవుని కార్యాలు తన పట్ల దేవుడు గొప్పగా సిద్ధపరిచి ఆ బిడ్డను ముందుకు నడిపించాలని దైవ సేవకునిగా ఆశిస్తున్నాను. యేసు ప్రభు ఎలాగైతే వయసు ఎందును, దేవుని జ్ఞానం ఎందును, అలాగే మరి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఎదిగినటువంటి ఆ విధానం. ప్రియులరా, మరి టోనీ కూడా ఎదగాలని, దేవుని ప్రణాళికలో వర్ధిల్లాలని మరి దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యేసు వయసు ఎందును, జ్ఞానం ఎందును, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లను అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మరి టోనీ విషయంలో దేవుడు అనుగ్రహించాలని దేవుని పేరట నేను ఆశిస్తున్నాను. దేవుని చేతులకు ఆ బిడ్డను అప్పగించి ఘనమైనటువంటి దీర్ఘాయువును పొందుకొని సుఖజీవములతో గడుపు సంవత్సరాలు ఆ బిడ్డ అందుకొని దేవుని ప్రణాళికలో ముందుకు నడవాలని దైవ సేవకుని నేను ఆశిస్తున్నాను. మంచిది, ఇక తడువు చేయకుండా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకోవడం మంచిదని నేను తెలియజేస్తున్నాను. మరి ఆశించిన వారు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగించడానికి సహాయం చేసిన దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ మాటలు కూడా చెప్పేదానికి నాకు అవకాశం అయితే లేదు, కానీ సమయం దేవుడు అనుగ్రహించాడు. అతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిది, మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇక టోనీని దేవుని చేతులకు అప్పగించి ప్రార్థించే సమయం, టోనీని బట్టి దేవుని కృతజ్ఞతా వందనాలు చెల్లించే సమయం. దేవుడు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఏర్పాటు చేసి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు వ్యాతివయ్య గారికి, లేలా సామీల అక్క గారికి, మరి ముఖ్యంగా సన్నీకి, సౌజన్యకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ టోనీని దేవాతి దేవుడు మరి ఒక నూతన సంవత్సరంతో వర్ధనం చేసి ముందుకు నడిపించాలని ఆశిస్తూ ఈ మాటలను దేవుడి మాటలు అందించును గాక. ఆమేన్.